పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక భగత్ సింగ్ నగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మహాజాతర కరపత్రాన్ని బాబురావు మహారాజ్ బహుజన పూజారుల శివశక్తుల సేవా సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. మార్చి 23, 24, 25 నాడు జరిగే జాతర మహోత్సవానికి భక్తులందరూ పాల్గొవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా పేరు బాబురావు, బహుజన పూజారుల శివశక్తుల సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు మన గోదావరికని పైకి లేని భగత్ సింగ్ నగర్లో వెలిసినటువంటి శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మహాజాతరకు సంబంధించినటువంటి కరపత్రాలను ఈరోజు నా చేతుల మీద ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిని గ్రామ పెద్దలు శంకరయ్య గౌడ్ గారికి మరియు మన పెద్దలందరికీ వారి చేతుల మీదుగా మేము ఈరోజు అంగరంగ వైభవపేతంగా ఈ జాతరకు సంబంధించిన కరపత్రాలను రిలీజ్ చేసినాం. జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తల్లి స్వయంభుగా గత 10 సంవత్సరాల క్రితంగా మనకు సాక్షాత్కారంగా పుట్టలో నుండే దర్శనం ఇచ్చి నేను ఇక్కడ వెలిశాను, నన్ను ఇక్కడ సేవలు చేయమని చెప్పి సరిత మాత మీద పూనుకొని ఆ తల్లి గత 10 సంవత్సరాల నుండి సేవలు అందుకుంటుంది. గుడి లేక గోపురం లేక అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఇక్కడ మా భగత్ సింగ్ వాసులు ఆ తల్లి యొక్క ఆ మాత యొక్క పడుతున్న బాధలను చూసి తల్లికి నీడ లేకుండా ఉన్నది, మన వంతు సహాయం చేయాలనే ముందుకొచ్చి ఈరోజు గుడి గోపురం మహాజాతరగా అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ జాతరకు వచ్చే భక్తులు దాదాపు గతంలో కూడా మంత్రి సీతక్క గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడి నుండే దర్శనం చేసుకొని పోయినారు వాళ్ళ ప్రచారంలో. అదేవిధంగా ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు, అదేవిధంగా మన స్థానిక రామగుండం శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మన చందర్ గారు కావచ్చు, ఇప్పుడు గెలిచినటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కావచ్చు, ఇక్కడ ఈ తల్లులను దర్శనం చేసుకొని వారు విజయపదంలో నడిపించారు. అదేవిధంగా ఈ తల్లి మహిమలను చాటుతూ దినదిన అభివృద్ధిగా జనాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి తల్లి కోరుకుంటే కానిదంటూ కోరిన కోరికలకు భక్తులకు కొంగు బంగారమై ఈరోజు ఇక్కడ విలసిల్లుతుంది. కావున ఆ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలనే ఉద్దేశంతో మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది శివశక్తులం మా సభ్యురాలు అయినటువంటి ఆ మాత మన సరిత మాతకు సహకారం అందిస్తూ ఇంత పెద్ద జాతర నిర్వహిస్తున్నందుకు మేము సంతోషిస్తూ, అదేవిధంగా ఈమె యొక్క కొన్ని ఆలయ నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పెద్దలు శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక్కడ సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి నా చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ చేయించిన భగత్ సింగ్ పెద్దలకు మరియు మాతా పూజారి సరితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, ప్రత్యేకంగా వారికి మరియు నా ఎంతో సమయం వెచ్చించి వచ్చిన మా మీడియా మిత్రులు సోదరులకు కూడా వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. రేణుక తల్లి ఆశీస్సులు వారిపై కూడా ఉండాలని ప్రతి గ్రామంలోనూ ఈ వాడలోనూ రాష్ట్రమంతటా ఆశీస్సులు ఉండి సుభిక్షంగా ఉండేటట్టుగా క్షేమంగా ఉండేటట్టుగా కోరుతూ ఆ తల్లి ఆశీస్సులు మాపై కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ రేణుక తల్లి ఆశయాలు మీపై ఉండాలని ఆశిస్తూ భగత్ సింగ్ నగరు 11వ డివిజన్లో మా కులదేవత రేణుకా ఎల్లమ్మ తల్లి నిలపడం చాలా సంతోషకరం. మరి గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా మా భగత్ సింగ్ నగరు బస్తీ వాసులందరం చాలా సంతోషంగా మరి ఈ పండుగ జరుగుతున్నది. మరి రేపు జరగబోయే కార్యక్రమం కూడా అందరూ పాల్గొని 11వ డివిజన్ భక్తులు కావచ్చు, మరి రామగుండం నియోజకవర్గం ఉన్న భక్తులు కావచ్చు, పెద్దపల్లి డిస్టిక్లో ఉన్నవాళ్ళు కావచ్చు, చాలామంది ఇప్పటికే ఈ తల్లి అందరికీ తెలుసు. మరి మీరందరూ పాల్గొని ఈరోజు జరగబోయే జాతర 25, 26, 27, 23, 24, 25 ఈ 3 రోజులను చాలామంది మనందరము కష్టపడి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసుకుంటూ పనులు ఉంటాయి. మనందరం కష్టపడి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ జాతరను విజయవంతంగా జరుపుకోవాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో తోడేటి శంకర్ గౌడ్, నేరెళ్ల రమేష్ గౌడ్, కోట సంపత్, దేవసరి పరమేష్, బండ కనకయ్య, రాజయ్య, శనిగారపు రాజ్కుమార్, రాజు, సరోజిని, స్వరూప, సరిత, శకుంతల, గంగమ్మ, శకుంతల, చంద్రలక్ష్మి, మంజుల తదితరులు పాల్గొన్నారు.
జై రేణుకెళ్ళమ్మ తల్లికి, జై రేణుకెళ్ళమ్మ తల్లికి, నగర్ లో వెలిసిన రేణుకెళ్ళమ్మ తల్లికి, భగత్ సింగ్ నగర్ లో వెలిసిన రేణుకెళ్ళమ్మ తల్లికి, తల్లికి భగత్ సింగ్ రేణుకెళ్ళమ్మ తల్లికి, రేణుకెళ్ళమ్మ తల్లికి, భగత్ సింగ్ లో వెలిసిన రేణుకెళ్ళమ్మ తల్లికి.